డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. ఇక్కడ ఫస్ట్ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్త ఇక్కడ చూడండి. ఇగో రాహుల్ మాటే వేదవాక్కు, ఎవరేమనుకున్నా పట్టించుకోను, తాను చెప్పిందే చేస్తా, ఎన్ని కష్టాలు వచ్చినా భరిస్తా, రాహుల్ గాంధీతో నాకు గ్యాప్ అసత్య ప్రచారం పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి జరుగుతోంది. కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేస్తాం, 42% రిజర్వేషన్ కోసం పార్లమెంటు చట్టం కోరుతాం, దాన్ని నెరవేర్చే బాధ్యత కిషన్ రెడ్డి, సంజయ్దే. పార్టీ పరంగా 42% అంటే కాదు చట్టం అన్నారు. ఇక కులగణన ఆధారంగానే సంక్షేమ పథకాలు, ప్రధాని పదవిని కించపరచలేదు, చిత్తశుద్ధి ఉంటే జనగణనలో కులగణన చేర్చాలి, మార్చి 31 లోపు 100% రైతు భరోసా అంటూ మార్చి 31 లోపు 100% రైతు భరోసా ఇస్తారట. సో సబితా తలసాని ఏ పార్టీలో గెలిచి మంత్రులయ్యారు, కేంద్రం చట్టం చేస్తే సభాపతికి గడువు పెట్టొచ్చు, యమునా ప్రక్షాళనకు మూసి ఎందుకు వద్దు. సో ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ అంటూ మరి యమునాకేమో ప్రక్షాళన చేస్తారు కానీ మూసికి వద్దా అని అడుగుతూ ఇక్కడ సబితా తలసాని ఏ పార్టీలో గెలిచి మంత్రులయ్యారు, మరి ఇవాళ మా పార్టీలోకి వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతూ కేంద్రం మరి చట్టం చేస్తే కనుక చేయండి, చేస్తే ఆ సభాపతికి గడువు పెట్టొచ్చు, అంతే తప్ప ఇప్పుడు సభాపతికి గడువు పెట్టలేరని చెప్తూ, అంటే 18వ తారీఖు నాడు ఉన్నది కాబట్టి ఆ విచారణలో ఏమైనా తేలే అవకాశం ఉందని చాలామంది అదే డౌట్ పడతా ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవకాశం ఉంటుందేమో, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కొంత ఒత్తిడి పెరుగుతుందేమో అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో మార్చి 31 లోపు 100% రైతు భరోసా ఇచ్చేస్తారట. ఇక వీళ్ళు మొన్న ఎప్పుడో చాలు చేసిరు 26 తారీఖు నాడు ఎకరం ఇవాళ ఏ డేట్ నడుస్తూ ఉంది, 15 అన్న 16కి వచ్చినాం మనం, 16 తారీఖు అయిపోయింది, 16 ప్లస్ మొన్నటి 4 రోజులు, 20 రోజుల కాలంలో వీళ్ళు ఇచ్చింది ఖాళీ 3 ఎకరాల వరకు మాత్రమే. అది కూడా సంపూర్ణంగా వచ్చిందా అంటే ఒక్కసారి అడిగితే లైవ్లో చెప్పేస్తారు మన రైతులంతా కూడా. ఒక్కసారి అన్నా మరి మీ అందరికీ పడ్డాయా, మీరు 1 ఎకరం 2 ఎకరాలు నోళ్ళకి ఎవరికైనా ఇంకా పెండింగ్లు ఉన్నాయా, ఆగిపోయినాయా, ఏమైనా ఇబ్బందులు వచ్చినాయా అని అడిగితే ఇప్పుడు వెంటనే పెట్టేస్తారు వాళ్ళంతా కూడా. సో వీళ్ళు చెప్పడం మార్చి 31 అంటే ఇక దీన్ని మెల్లగా ఇదో ఇంకో 12 రోజులు 13 రోజులు, ఆ తర్వాత మిగిలినటువంటి నెల ఇందులో మరి రైతు భరోసా కంప్లీట్ చేసి రుణమాఫీని కూడా చేస్తాం, షెడ్యూల్ కూడా ఇస్తామని చెప్పినారు కదా. సో ఇక షెడ్యూల్ కోసానికి మనం పోరాటం చేస్తూ ఉన్నాం, ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎవరిని అయినా అడిగి ఎట్టి పరిస్థితుల్లో ఒత్తిడి చేసే మార్గం ఇంకా వాళ్ళు ఉన్నారు రాబాయ్, ఇంకా అడుగుతూ ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు, మేము ఇవ్వకపోతే మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుందేమో అనే పరిస్థితిని చూపిస్తూ ఉన్నాం వాళ్ళకి. సో దీంతోపాటు ఇక పార్టీ పరంగా మేము 42% అన్నాం కదా, అంటే కాదు చట్టమే అన్నారు కదా. సో 42% రిజర్వేషన్ కోసం మేము పార్లమెంట్లో చట్టం కోరుతాం, ఎందుకంటే కులగణన అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తాము అంటే ఇక అది గాడికే ఇది గీడికే, ఇక అది కొనేళ్ళది అన్నట్టే. ఇది అర్థం చేసుకోవాలి మనం. పార్టీ పరంగా అంటే కాదు చట్టం తేవాలన్నారు. సో చట్టం తేవాలంటే ఇది మాది కాదు, పార్లమెంట్లోనే తీసుకురావాలి, మేము మాత్రం తీర్మానం చేసి పంపిస్తామని చెప్పేస్తూ ఉన్నారు. అంటే కులగణన చేసి చేతులు దులుపుకొని ఇటు బీసీలను, ఇటు వర్గీకరణ అని చెప్పి ఎస్సీలను, ఇటు పక్క రుణమాఫీ రైతు భరోసా అని రైతులని ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళను బొందబెట్టే ప్రయత్నమే చేస్తారు తప్ప ఎక్కడ కూడా ఎవరిని ఉద్ధరించే ప్రయత్నం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తలేదు. కనిపిస్తూ ఉంది కదా, చేస్తున్నామనే పేరుతోని ఇగో ఇది చేస్తున్నాం కనపడతలేదా అని చెప్పుకుంటా చివరికి అది ఏది కూడా కొనెళ్ళకుండా ఖాళీ మొత్తం ఏదో అంటారు కదా, కొంచెం వెళ్ళి మొత్తం వెళ్ళకుండా వెళ్ళిందని చూపించి మనం నాగం చేస్తూ ఉన్నారు. చూపెట్టడానికి మాత్రం మా ప్రయత్నం ఇదే, ఇక కాకపోతే మమ్మల్ని ఏం చేయమంటారు అన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇలా కులగణన గట్టినే ఉన్నది, మళ్ళీ రీసర్వేకి వచ్చేసింది కథ. రీసర్వే అంటే అందరి కాదు, అంటే మొన్న మిస్ అయిన వాళ్ళ వల్ల ఆ డేటా అంతా ఎక్కతక్కలు వచ్చింది, అనుకున్నట్టుగా రాలేదు, బరాబర్ అక్యురేట్ వాల్యూస్ రాలేవు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టిండ్రు. సో ఇక్కడ నిన్న చిట్చాట్లో మాత్రం ఈ మాట చెప్తూ మాకు రాహుల్తో 50 నిమిషాల పాటు భేటీ ఏంటంటే నిన్న మేము ఎవ్వరు ఏమనుకున్నా సరే మాకు రాహుల్ మాటనే వేదవాక్కు, ఓకే మీకు ఉండాలి, మీకు ఖచ్చితంగా వేదవాక్కే పార్టీ అధిష్టానం అధికారం ఇచ్చింది కాబట్టి, నీకు అవకాశం ఇచ్చింది కాబట్టి నువ్వు వేదవాక్కు లెక్క చేస్తే చెయ్యి. మరి ఆ వేదవాక్కుతోని ఆ నోటితోని వరంగల్ రైతు డిక్లరేషన్ల రైతులకు ఇచ్చిపోయినటువంటి హామీల గురించి ఒకసారి అడగాలి, మరి మీ వేదవాక్క అది ఏ వాక్కు అని. సరూర్ నగర్ స్టేడియంలో అలా చెల్లమ్మ ఇక్కడికి వచ్చి యువతకి యువ డిక్లరేషన్ అని చెప్పి రిలీజ్ చేసి అందులో పెట్టుకున్నటువంటి అంశాలన్నిటి గురించి కూడా వాళ్ళు చెప్పాలి. మరి ఇవి వేదవాక్కులు అంటారా, మరి ఏ వాక్కులు అంటారు వీళ్ళని, ఎందుకోసం మరి వాటిని మర్చిపోయినరు? నీకు కావచ్చు అంటే మమ్మల్ని మరి ఏం చేయమంటావు, మాకు చెప్పిపోయారు కదా, మీరు చెప్పిపించారు కదా,
మరి వేదవాక్ అంటే ఆయన చేయమనే చెప్పిండు కదా, చేస్తామని చెప్పిండు కదా, మరి వేదవాక్ అయితే మీరేం బిక్తా ఉన్నారని డైరెక్ట్గా ఇలా రైతులు అడుగుతూ ఉన్నారు. డైరెక్ట్ అడిగారు కదా. మరి ఇప్పుడు రాహుల్ గాంధీ ఇచ్చిపోయిన మాట గురించే అడుగుతున్నాం మేము. మాకు 7,500 ఇస్తా ఉన్నాం ఎకరానికి, బరాబర్ అది కావాలి. రుణమాఫీ 2 లక్షలు ప్రతి రైతుకని చెప్పినాం, అది కావాలి. బోనస్ బరాబర్ అందరికీ రావాలి, సన్నవాళ్ళకే కాదు దొడ్డు వాళ్ళకి కూడా. మరి మీరు చెప్పాలి కదా. ఇలా వేదవాక్ అంటే మరి ఆయన చెప్పిన వాక్కులని మీరు ఎందుకు పనికిరాని వాక్కుల్లాగా తయారు చేసి పెట్టిండ్రు. ఇలా రాహుల్ గాంధీ కూడా చెడ్డ పేరు తీసుకొచ్చారు. ఆయనకి ఎంత పేరుందో నాకు తెలియదు, కానీ ఉన్నకాడికి చెప్తా ఉన్నా. ఉన్నది పేరు ఎడికెళ్ళి వచ్చిందంటే కాశ్మీర్ టు కన్యాకుమారి చేసినటువంటి ఆ పాదయాత్రల, భారత్ జోడో యాత్రల ఎంతో కొంత ప్రజలను కలిసి ఆ ప్రజల ద్వారా వచ్చినటువంటి ఆ సమస్యలు, ఆ ఇబ్బందులు తెలుసుకున్నాక ఆయన కొంత పరిణతి చెందిండు. ఖచ్చితంగా అంటే భవిష్యత్తులో ఏదైనా అయ్యే అవకాశం ఉన్నదని చెప్పి అనుకుంటున్నటువంటి తరుణంలో ఆయనను కూడా ఇలా ఆగం చేసిరు చూడు. ఇటు రైతులని సమస్యలతోని ఇటు ప్రజలని ఆగం చేసినట్టు ఇక్కడ మీ అధిష్టానం రాహుల్ గాంధీని కూడా ఇబ్బంది పెట్టినట్టే. ఆయననేమో ప్రధానమంత్రి అయితే అని తిరుగుతాడు, నువ్వేమో ఆయన చెప్పిన మాటని నెరవేర్చకపోతివి. ఇది చూసి మహారాష్ట్రలో ఓటు వేయకపోయారు, అది దాటితే ఢిల్లీలో దేకకపోయారు. కథం అయిపోయింది కదా, ఇక గాడికే కదా వచ్చింది కథ. అందుకే ఆయనని మీరు ప్రధానమంత్రిని చేయాలనుకుంటే ఫస్ట్ ఆయన ఇచ్చిపోయిన మాటని నెరవేర్చిపోవాలి.